జిల్లా చేవేళ్లలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు 7 లక్షల పరిహారం ప్రకటించినట్లుగా వెల్లడించారు. చేవేళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ప్రమాద స్థలికి వెళ్లారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కడ అధికారులను ప్రమాదం జరిగిన తీరుపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 13 మందిని గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ప్రమాదంలో ఏడాది పాప సహా 10 మంది మహిళలు, 8 మంది పురుషులు మృతి చెందారు. అంటే ఈరోజు ఉదయం 4:40 బస్సు తాండూరు డిపో నుంచి బయటకు వచ్చింది. అయితే సరిగ్గా ఉదయం 5 గంటలకు తాండూరు బస్ స్టాండ్ నుంచి బస్సు హైదరాబాద్ వైపుకు ఫస్ట్ బస్సుగా బయలుదేరింది. అయితే ఆ ప్రమాదం మీర్జాగూడ వద్ద జరిగింది. తాండూరు బస్ స్టాండ్ నుంచి మీర్జాగూడకు 77 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పరిధిలోని మీర్జాగూడ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. అయితే చాలామంది ప్రయాణికులు కూడా ఫస్ట్ బస్కి, అంటే నిన్న ఆదివారం కావడంతో సోమవారం విద్యా సంస్థలకు అలాగే ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఫస్ట్ బస్కి ఉదయాన్నే బయలుదేరినట్టుగా అయితే తెలుస్తోంది. వీళ్ళంతా కూడా ప్రమాదానికి గురైనట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఉద్యోగులు, విద్యార్థులే ఉన్నారు. అయితే నిన్న సెలవు వచ్చింది, అంటే వీకెండ్ అయిపోయిన తర్వాత సోమవారం విద్యాసంస్థలకి అలాగే ఆఫీసులకి ఎంత త్వరగా వీలైతే, అంటే సాధారణంగా ఉదయం 9 గంటల లోపు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. సో 9 గంటల లోపు వీళ్ళంతా చేరుకోవాలని ఫస్ట్ బస్కే బయలుదేరారు. ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యారు. మృతులంతా కూడా తాండూరు, చేవేళ్ల వాసులుగా గుర్తించారు. కొంతమందిని హైదరాబాద్లోని గోగుల గుణమ్మ అనే ప్యాసింజర్ బోరబండకు చెందినట్లుగా కూడా తెలుస్తుంది. షేక్ ఖలీద్ హుస్సేన్ తాండూరుకు చెందిన వ్యక్తి, అలాగే తబస్సుం జహాన్ కూడా తాండూరు ప్రాంతానికే చెందిన ప్యాసింజర్, ఈమె కూడా మృతి చెందారు. సాయి ప్రియ, అంటే చనిపోయిన ముగ్గురు అక్క చెల్లెళ్లలో ఈమె కూడా ఒకరు. సాయి ప్రియ, తనూష, నందిని, ఈ ముగ్గురు అక్క చెల్లెలు కూడా తాండూరుకు చెందిన వారే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లనే ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్లు మనకు ఆ ఘటనా స్థలాన్ని చూసిన బిగ్ టీవీలో వచ్చిన విజువల్స్ని చూసినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ప్రమాద స్థలం వద్ద బస్సులో దృశ్యాలన్నీ కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. అలా మృతదేహాలన్నింటినీ కూడా వరుసగా అలా పెట్టి తరలిస్తుంటే కూడా అందరి హృదయం తరుక్కుపోతుంది. తమను కాపాడాలి అంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్ళు వేడుకోవడం, అచేతనంగా మరికొందరు మంది పడి ఉండడం అక్కడ చూసిన, అంటే ఆ దృశ్యాలను చూసిన స్థానికులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అయితే టిప్పర్ డ్రైవర్ అక్కడ ఉన్న ఒక పెద్ద గుంత, మనం బిగ్ టీవీలో కూడా చూసాము, బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. అక్కడ ఒక పెద్ద గుంత ఉంది. ఆ గుంతని తప్పించబోయే ఈ టిప్పర్ డ్రైవర్ బస్సుని ఢీకొట్టినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఆ టిప్పర్ కూడా కంప్లీట్గా, అంటే ఇటువంటి యాక్సిడెంట్ నిజంగా చాలా రేర్గా చూస్తూ ఉంటాము. ఆ బస్సు రైట్ సైడ్ మొత్తాన్ని కూడా కవర్ చేస్తూ హెవీ లోడ్తో వెళ్తున్న టిప్పర్ లోడ్ కూడా, ఆ టిప్పర్ లారీ మొత్తం బస్సులో ఉన్న సీట్ల మీద పడిపోయింది. ఆ కంకర కింద చిక్కుకుపోయే ఎటు వెళ్ళలేక, ఆ హెవీ లోడ్ని తప్పించుకోలేక చాలామంది, అంటే 19 మంది వరకు కూడా అక్కడికక్కడే అసువులు బాసారు. అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో కొంత తప్పించుకోగలిగారు. స్థానికులు కూడా వెంటనే ఈ ఘటనను చూసి వెంటనే స్థానికులు కూడా వాళ్ళ వెహికల్స్ని ఆపి, వాహనదారులు కానీ అటువైపు వెళ్తున్న వాహనదారులు, స్థానికులు అందరూ కూడా ఇమ్మీడియట్గా ఆన్ టైం స్పందించి, ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి స్పందించి వెంటనే అక్కడ ఉన్న వారిని కాపాడగలిగారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లల్ని కూడా కాపాడారు. ఆ ముగ్గురు పిల్లల్లో తండ్రి
కొంత గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిచ్యువేషన్. బట్ తల్లి మాత్రం మృతి చెందిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వేగంగా వచ్చిన టిప్పర్ అలాగే గుంతను తప్పించిపోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. అయితే బస్సును ఢీకొట్టడంతో ఆ వేగంతో వస్తున్న తీవ్రతకి ఏకంగా బస్సు కుడి భాగం మీద పడిపోయింది. కుడి భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. అంటే కొంచెం క్రాస్, అంటే ఆ తప్పించబోతున్నట్టు డ్రైవర్ తప్పించడానికి ప్రయత్నం చేశాడు అన్నది కూడా ఆ టిప్పర్ బస్సు మీద పడిన ఆ తీరును చూస్తే మనకు అర్థమవుతుంది. కొంచెం క్రాస్గా, అంటే బస్సు కుడి భాగానికి కొంచెం క్రాస్గా పడిపోయింది. వెనుక ఒక్క 2 సీట్ల వరకు వాళ్ళు మాత్రమే సేఫ్గా ఉంటారు. మొత్తం కూడా కంకర పడిపోయింది బస్సు కుడివైపున. మొత్తం ఆ బస్సు కుడి భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. ఫ్రంట్ సైడ్ అయితే సగానికి పైగా, కుడి భాగానికి సగానికి పైగా కూడా మొత్తం నుజ్జునుజ్జైపోయింది. ఆ బస్సు మీద కంకర లారీ పడ్డం, ఆ బస్సులోనే కంకర కూడా, అంటే ఆ బస్సు డ్యామేజ్ అవ్వడంతో పాటు ఈ టిప్పర్లోని ఆ కంకర లోడ్ మొత్తం హెవీ లోడ్ ఉంది, ఆ లోడ్ అంతా కూడా బస్సులోనే పడిపోవడంతో ఆ కంకరలోనే ప్రయాణికులు చిక్కుకుపోయి వారు బయటికి తప్పించుకునే మార్గం లేక మొత్తం 19 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో 10 మంది మహిళలు ఉన్నారు. ఒక చిన్నారి పాప, ఏడాది కూడా నిండని ఒక పాప కూడా ఉంది. మొత్తం 8 మంది మృతులలో మగవాళ్ళు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎస్ అలాగే డీజీపీని కూడా ఆదేశించారు. సంబంధిత శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి క్షతగాత్రులకు ఇమీడియట్గా వైద్యం అందించాలి అని చెప్పేసి ఆదేశించారు. మృతులకు ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 7 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం మృతులకు అందిస్తోంది. అలాగే 2 లక్షల ఎక్స్గ్రేషియా గాయపడిన వారికి అందిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒకవైపు ప్రధాని మోదీ అలాగే ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటన పైన ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటనను తమని ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్తున్నారు. అలాగే వాళ్ళ డీప్ కండోలెన్సెస్ అంటూ కూడా వాళ్ళ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మృతులకు 2 లక్షల ఆర్థిక సహాయం అలాగే 50,000 క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. టుడే మార్నింగ్ అరౌండ్ 7:15 ఆ ప్రాంతాల్లో ఇక్కడ మనకి చేవెళ్ళ అండ్ వికారాబాద్ మధ్యలో అట్ దిస్ మేము ఇక్కడ ఇప్పుడు నిల్చున్నాం ఆ స్పాట్లో ట్రక్ విచ్ వాజ్ క్యారింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గోయింగ్ ఫ్రమ్ ఇక్కడ చేవెళ్ళ నుంచి వికారాబాద్ సైడ్ వెళ్తుంది. అదే సమయంలో ఒక ఆర్టీసీ బస్ వికారాబాద్ నుంచి సిటీ హైదరాబాద్ వైపు వెళ్తుంది. హెడ్ ఆన్ కొలిజన్ అయింది. హెడ్ ఆన్ కొలిజన్ అయితే ఈ ట్రక్లో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా నాట్ ఓన్లీ ఇంపాక్ట్ బట్ ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా ఈ ఆర్టీసీ బస్లో ఉన్న ఒక సైడ్లో కూర్చున్న ప్యాసింజర్స్ మీద ఫుల్ వచ్చి పడిపోయింది. సో ఇప్పుడు వరకు ఈ ఇన్సిడెంట్లో మనకి 19 డెత్స్ అయినాయి. 13 బాడీస్ ఐడెంటిఫై చేయడం విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా. అండ్ ఆ 13 బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు నేను వచ్చే వరకు ఇప్పుడు వరకు 4 పోస్ట్ మార్టమ్స్ కూడా కంప్లీట్ అయిపోయి బాడీస్ డిస్పాచ్ కూడా టు దేర్ నేటివ్ ప్లేస్ డిస్పాచ్ కూడా అయిపోయింది. సో దాంట్లో ఒక బాడీ గుల్బర్గా డిస్ట్రిక్ట్ చెందిన ఒక వ్యక్తిది ఉండేది, అది కూడా డిస్పాచ్ అయింది. ఈ బస్లో రఫ్లీ అబౌట్ 72 పీపుల్ ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అబౌట్ 20 పీపుల్ ఇంకా ట్రీట్మెంట్ ఇంజురీస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో, కొందరు సిహెచ్సి చేవెళ్ళ, కొందరు పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. సో డాక్టర్స్ వాళ్ళు చూస్తున్నారు. అండ్ ఇంకా ఎవరికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇంకా ఎక్స్పర్ట్ కేర్ అవసరం ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకా వేరే హాస్పిటల్స్ పంపిస్తాం. ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు అయింది, ఏ బండి ఎక్కడ వచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తగిలింది, ఎవరు తప్పు
మేము ఒక సమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసినాకనే క్లియర్గా చెప్పగలుగుతాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రోడ్స్, ఆర్టీరియల్ హైవేస్ ఇది. దో సైబరాబాద్కి వచ్చినవి పోయిన రోడ్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రోడ్. ఈ రోడ్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా యాక్టివిటీ పెరిగింది బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం, గేటెడ్ కమ్యూనిటీస్ రావడం, అలాంటివి వచ్చినవి. చాలా పబ్లిక్ కూడా వస్తున్నారు సిటీకి ఈ రోడ్ పైన. సో ఇప్పుడు ఇది చూసుకొని మేము టైం టు టైం వాట్ ఎవర్, ఇప్పుడు మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే బొల్లాడ్స్ చాలా ప్లేసెస్లో చూసి ఉంటారు, రిఫ్లెక్టర్స్ కొన్ని ప్లేసెస్లో చూసి ఉంటారు. సో ఎక్కడ మనకి ఎక్కువ యాక్సిడెంట్స్ అనిపించే స్పాట్స్లో మేము ఇవి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. సో ఈ రోడ్ మీ అందరికి తెలుసు, దెర్ ఈస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ డ్యూ టు విచ్ ఇంకా కన్స్ట్రక్షన్ అండ్ వైడనింగ్ ప్రపోజల్ ఉన్న వైడనింగ్ ఇంకా కాలేదు. సో అది ఇంకా వేరే, అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఇవి లోకల్ ఐడెంటిఫై చేయడం అది చేస్తున్నాం. బట్ ఎవ్రీ టైమ్ this is a road accident is a combination of many factors. It is a combination of road conditions, alert cheyadaniki reflectors or traffic safety equipment, and very importantly driver nadipinche driver ayana skill, ayana driving condition. So we will identify what is the exact reason and we will ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకెళ్తుంది తెలియదు. బట్ డ్రైవర్స్ ఆఫ్ బోత్ వెహికల్స్ హ్యావ్ డైడ్ ఇన్ ద యాక్సిడెంట్. సార్ స్పీడ్ లిమిట్ కూడా 30 పెట్టారు. ఆ 30 స్పీడ్ అసలు ఇక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయా సార్? ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఈ పీపుల్ ఇన్ మెనీ ప్లేసెస్ వైలేట్ చేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్సిడెంట్లో వెదర్ దేవర్ ఎక్సీడింగ్ స్పీడ్ లిమిట్ ఆర్ రాంగ్ సైడ్లో వచ్చేసాడు ఆర్ ఓవర్టేక్ చేశాడు ఆర్ సమ్ మనిషి ఆర్ ఆబ్జెక్ట్ ఏదో మధ్యలో వచ్చేసింది మనకు తెలియదు. అది మనం కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ రీజన్స్ వస్తాయి. యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఈ రోడ్ పైన. ప్రతి యాక్సిడెంట్ మేము అనలైజ్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ఎనీ జనరల్ కండిషన్, మనం ఏమైనా చేసి ఇంటర్వ్యూన్ చేసి చేయవచ్చే కండిషన్ ఉండొచ్చు. స్పాట్ ఉంది ఆర్ ఒక స్ట్రెచ్ ఉంది, అక్కడ ఎక్కువ జరిగితే మనం ఏం చేయగలుగుతాం, మేము పోలీస్ మా ద్వారా చేస్తాం. కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ మున్సిపాలిటీ ఉండొచ్చు, ఆర్ఎండ్బి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా ఏమైనా చేస్తే వాళ్ళు కూడా చెప్తాం. యాక్చువల్లీ టుడే యాక్సిడెంట్లో SHO ఇమీడియట్లీ వచ్చారు. వైల్ అది చేసేటప్పుడు జేసీబీ దాంట్లో వచ్చేసి హీ రిసీవ్డ్ సమ్ ఇంజురీస్ కొంచెం, బట్ యాజ్ ఆఫ్ నౌ హీజ్ ఓకే. అది కాకుండా మన సైబరాబాద్ చాలా సిబ్బంది ఇదే రోడ్లో ట్రావెల్ చేసి ఆఫీస్ వెళ్తూ ఉంటారు. సో చాలా మంది ఆ బస్ వెనకాల చూసి ఆపి ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడం, రెస్క్యూ చేయడంలో చాలా హెల్ప్ చేశారు. సార్ అటు పోలీసులు అవగాహన కల్పించడంతో పాటు డ్రైవర్స్ లో కూడా స్వతహాగా ఎలాంటి అవేర్నెస్ కావాలి? సో ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ సేఫ్టీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవేర్నెస్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రోడ్ ఇంజనీరింగ్. అన్ని కలిపి ఆ ట్రాఫిక్ ది కండిషన్ అవుతుంది. సో ఆ కండక్టర్ హీఈస్ ఇంజర్డ్, సో వీ విల్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎలాగా ఎక్కడెక్కారు, ఏదో అంటే ఈ రూట్లో అంటే బస్ లేదు అప్పుడు అని ఎక్కువ వాళ్ళు ఎక్కేశారు, ఏదో అలాంటి ఏమైనా జరిగిందా ఏంటి.